మన ప్రభువును మన రక్షకుడునైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈరోజు చిన్న వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 12వ వచనంలో, ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను మహత్కార్యములను అపోస్తుల చేత చేయబడుచుండెను, మరియు వారందరూ ఏకమనస్కులై సొలొమోను మంటపములో ఉండిరి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మృతుల్లోంచి తిరిగి లేచి ఆకాశంలోనికి ఆరోహణ అయిన తర్వాత అపోస్తుల ద్వారా అద్భుతమైన కార్యములు చేసినట్టుగా మనకు కనబడతా ఉంది. అపోస్తులు చాలా అద్భుతమైన కార్యాలు చేశారు. ఒకటి కాదు, చెప్పుకుంటూ పోతే చాలా చేశారు. ఆ దినాల్లో అందరూ కూడా భయం నెరిగి దేవుని యందు భయభక్తులు కలిగి అందరూ కూడా విశ్వాసంతో ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఆ దినాల్లో తమకు కలిగి ఉన్న వాటన్నిటినీ కూడా ఏది కూడా తమదని అనుకోలేదని లేఖనాలు కూడా సెలవిస్తూ ఉన్నాయి. అయితే అద్భుతమైన కార్యములు చేసుకుంటూ విశ్వాసము యొక్క వాక్యమును ప్రకటించుకుంటూ మృతులలోంచి తిరిగి లేపబడాలంటే అది యేసు ద్వారానే సాధ్యమని, ఆయన నమ్ముకోవడం ద్వారా సాధ్యమని చెప్పి ప్రకటిస్తున్నటువంటి దినాల్లో, అద్భుతంగా సంఘం డెవలప్మెంట్ అవుతున్నటువంటి సమయాల్లో అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు, సద్దూకయులు, శాస్త్రులు, పరిసయ్యులు, ఇక మిగతా ఉన్నటువంటి జనము, ప్రజల పెద్దలందరూ కూడా మత్సరంతో నిండుకున్నారు. నిండుకొని ఆ అపోస్తులను కొంతమందిని చెరసాల్లో వేయించినట్టుగా కనబడతా ఉంది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం నాకు ధ్యానం చేసినప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. వీళ్ళు చేసింది సమాజానికి మంచి చేశారా, చెడు చేశారా అని చూస్తే సమాజానికి మేలే చేశారు, స్వస్థపరిచారు, సరైనటువంటి మార్గంలో నడిపిస్తున్నారు. మరి వాళ్ళు ఎందుకు మత్సరపడ్డారు అని అంటే, వాళ్ళని ఎవరు కూడా పట్టించుకోవట్లేదని, వాళ్ళ యొక్క సభ్యులందరూ కూడా తగ్గిపోతున్నారని, అందరూ కూడా యేసును అంగీకరిస్తున్నారని వాళ్ళు మత్సరంతో నిండుకున్నారు. ఈరోజు దేవుని బిడ్డలారా, ఆయన సేవకుడిగా ఆ దినాల్లోనే కాదు, ఈ దినాల్లో కూడా సేమ్ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మత్సరంతో నిండుకుంటున్నారు. ఒకసారి అలాంటి వాళ్ళందరూ కూడా ఈ వీడియో ద్వారా ఆలోచన చేయాలి. మేము సమాజానికి మేలు చేస్తున్నామా, కీడు చేస్తున్నామా? సమాజాన్ని మంచి మార్గంలో నడిపించడానికి ఇష్టపడుతున్నాము. కాబట్టి ఒకసారి మీరు గ్రహించాలని, ఆ దినాల్లో అపోస్తలుల యొక్క పరిచయను అర్థం చేసుకోలేని వారిలాగా ఈ దినాల్లో మీరు ఉండకూడదని నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తాను. చూడండి, ఆ దినాల్లో ఎందుకు మత్సరపడ్డారని అంటే, వాళ్ళ యొక్క సెల్ఫ్ ఈగో అనమాట. అంటే వాళ్ళ మతము గురించినటువంటి అభిప్రాయం అన్నీ కూడా తారుమారైపోతాయేమో అని చెప్పి వాళ్ళు తొందరపాటు నిర్ణయాలు తీసుకొని వారిని చెరసాల్లో వేయించినట్టు కనబడుతుంది. ఈరోజు కూడా ఈ లోకంలో మనుషులందరూ కూడా మారాలంటే, ఈరోజు చూడండి ఎన్ని మానభంగాలు, చిన్నపిల్లల రేపులు, దొంగతనాలు, నరహత్యలు, వ్యభిచారాలు ఎన్ని చేస్తా ఉన్నాం. తల్లిదండ్రులను కొట్టడం, భార్యలను హింసించడం, ఎన్నో ఇక చెప్పుకుంటూ పోతే ఇవన్నీ కూడా సంస్థ మార్చలేదు, పోలీస్ వ్యవస్థ మార్చలేదు, గవర్నమెంట్ మార్చలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభు మార్చగలడని నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తా ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి గమనించండి, దేవుని వాక్యం ద్వారానే ఈరోజు మనిషి మారుతున్నాడని మీరు స్పష్టంగా తెలుసుకోవాలి. అదే రీతిలో గవర్నమెంట్ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. వ్యవస్థ మొత్తం కూడా ఏమీ చేయలేరు. మానవుడిలో ఉన్నటువంటి ఆ క్రూరత్వాన్ని మీరు కొట్టడం ద్వారానో లేదా చెరసాల్లో వేయడం ద్వారానో మారలేడు. వారి మనసు మారదు. వాడు చెరసాల నుంచి బయటకు వచ్చినా కూడా మరలా వాడు ఆ పనులు చేస్తాడు. మరి ఎట్లా వాడి మనసు మారాలంటే, ఇదిగోండి శక్తిగల దేవుని వాక్యము ద్వారానే వాడు మారతాడని ఇప్పుడు మీకు ఈ వాక్యం ప్రకటించేవాడు కూడా పూర్వము త్రాగుబోతుని, దొంగను, దోచుకునేవాడిని. మరి ఈరోజు దేవుని వాక్యాన్ని ఎలా ప్రకటించగలుగుతున్నానంటే, ఆయన ప్రేమ నా మీద కుమ్మరించబడింది, తన వాక్యం ద్వారా నన్ను శుద్ధి చేశాడు, తద్వారా నేను ఈ లోకములో మంచివాడిగా బ్రతకాలని నేను నిర్ణయించుకున్నాను. అదే కాదు, చాలామంది ఈరోజు ఇంకా క్రైమ్ రేటు ఇంకా పెరగకుండా తగ్గింది అని అంటే బికాజ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వల్లే, యేసుక్రీస్తు ప్రభు వల్లనే ఇంకా క్రైమ్ రేటు తగ్గింది. ఈ రోజున క్రైస్తవుల్లో చాలామంది కూడా పూర్వము దొంగలు, దోచుకునేవారు, వ్యభిచారులు, తల్లిదండ్రులను దూషించే వీళ్ళే. కానీ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత వారందరూ కూడా మారు మనసు పొందినట్టుగా మనకు కనబడతా ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఆ దినాల్లో అపోస్తలులు చేసింది సమాజానికి మేలే చేశారు కానీ కీడు చేయలే. మత్సరపడి చెరసాల్లో వేయించారు ఆ దినాల్లో. ఈ రోజున కూడా చెరసాల్లో వేయించడానికి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ, మత విద్వేషాలు రెచ్చగొడుతూ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు గమనించండి. అలా చూస్తున్నటువంటి ఈ వీడియో చూస్తున్న వారు కూడా మీరు గమనించండి. మేము మేలు చేస్తున్నాము, కీడు ఎవరికి చేయట్లేదు. ఎవరి దగ్గర కూడా మేము చేతులు చాపి బలవంతంగా అడగట్లేదు. వారి హృదయపూర్వకంగా ప్రేమతో ఇస్తేనే తీసుకుంటున్నాం తప్ప మేము అన్యాయంగా చేయట్లేదని గమనించాలి. కాబట్టి నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తుంది ఏంటంటే, ఈ యొక్క గవర్నమెంట్కైనా లేదంటే ఈ పోలీస్ వ్యవస్థకైనా మీరు మాకు కనుక క్రైస్తవ్యానికి పాస్టర్స్కి అవకాశం ఇచ్చి మీటింగ్స్ మీరు ఏర్పాటు చేయగలిగితే ఖచ్చితంగా మేము ఏది కూడా ఆశించకుండా ప్రజలందరినీ కూడా వారికి మనసు మార్చేలాగిన వాక్యం చెప్పి
వారిని సరైనటువంటి మార్గంలో నడిపించడానికి మేము ముందుకు వస్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వీడియోని అనేకులు షేర్ చేయండి. ఎందుకంటే ఈ లోకములో క్రైస్తవ్యం అనేది ఉండటమే ఈ లోకం ఇంకా భ్రష్టు పట్టకున్నట్లుగా ఈ క్రైస్తవులైనటువంటి వారందరూ కూడా ఉండడం బట్టే మనం ఈరోజు ఇంత చక్కగా ఉన్నాం. కాబట్టి అనేకులు మారాలన్నా, దొంగలు ఎవ్వరు మారాలన్నా సరే ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తేనే మారతాడని నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి గమనించాలి. ఈ పోలీస్ వ్యవస్థ గారైనా సరే, గవర్నమెంట్ ఉన్నటువంటి అధికారులైనా సరే, పెద్ద పెద్ద పాస్టర్స్తో పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టించడం ద్వారా ఆ చెరసాల్లో ఉన్న వారందరినీ కూడా తీసుకొచ్చి ఆ మీటింగ్స్లో కూర్చోబెడితే దేవుని వాక్యముని విని సగానికి సగం మంది ఇమ్మీడియట్గా మారి వారి తమ యొక్క జీవితాలను ప్రభువుకు అప్పగించుకుంటారు. తద్వారా రాష్ట్రం బాగుపడుతుంది, తద్వారా బిడ్డలు బాగుపడతారు, తద్వారా న్యూ జనరేషన్లో మంచి మంచి జీవితాలు వస్తాయని చెప్పి నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, మేము క్రైస్తవులమైనటువంటి మేమందరం కూడా సమాజానికి మేలు చేసేవారమై ఉన్నాం తప్ప కీడు చేసేవారం కాదని ఈ అపోస్తుల పరిచర్యలో కూడా వాళ్ళు అనేకమైన అద్భుతమైన కార్యాలు చేశారు. కానీ ఎవరి దగ్గర కూడా మోసపూరితంగా వెళ్ళి చేయలేదు. కాబట్టి వాళ్ళు ఆ దినాల్లో మత్సరపడినట్టుగా మీరు మత్సరపడకుండా ఆలోచన చేస్తారని ఈ వీడియోని నేను మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు. విత్తబడినటువంటి వాక్యమును జనుల మధ్యలోను తీసుకుని వెళ్ళి వారి హృదయంలో నాయన ఆలోచన చేసి, నిజమే కదా, ఈ క్రైస్తవులు ఎవరికి హాని చేయట్లేదు, వీళ్ళు సమాజానికి మేలు చేస్తూ ఉన్నారు, ఈ యవనస్తుడైనటువంటి సేవకుడు చెప్పినది నిజమే కదా, పోలీస్ వ్యవస్థ మార్చలేరు, గవర్నమెంట్ మార్చలేరు, కానీ గవర్నమెంట్ కనుక ఒక అడుగు ముందుకొచ్చి సేవకుల ద్వారా మీటింగులు పెట్టిస్తే, గవర్నమెంట్ పర్మిషన్తో మీటింగ్ పెట్టిస్తే అనేకమైనటువంటి త్రాగుబోతులు మారతారని, వ్యభిచారులు మారతారని, తల్లిదండ్రులు కొట్టేవాళ్ళు మారతారని ఈరోజు వెత్తబడినటువంటి ఈ వర్తమానాన్ని అందరినీ కూడా జనుల మధ్యలో తోడుకొని తీసుకుని వెళ్ళమని, తద్వారా నాయన క్రైస్తవ్యాన్ని హింసించకుండా ఒక సమాజానికి మేలు జరిగే ఒక వ్యవస్థగా వారందరూ గుర్తించలాగిన దీవించమని, వారి మనోనేత్రాలలో తెరవమని ఈ సేవకునిగా ప్రార్థన చేస్తున్నాను. వారి హృదయంలో భద్రపరచండి. అదే రీతిలో నాయన ఎంతమంది అయితే అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఎంతమంది అయితే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో, ఎంతమంది అయితే నాయన బిడ్డలు యొక్క ఫీజులు కట్టలేక బాధపడుతున్నారో, గృహాలు కట్టి మధ్యలో ఆగిపోయినటువంటి ఎంతోమంది ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. హాస్పిటల్స్లో ఉన్న వాళ్ళని, చెరసాల్లో ఉన్న వారిని అందరిని కూడా జ్ఞాపకం చేసుకొని మెరుగైనటువంటి సమాజంలో తీర్చిదిద్దామని ప్రార్థన చేస్తున్నాను. వారందరినీ మంచి ఆయుష్ను, ఆరోగ్యమును, ఆహారమును, వస్త్రమును, సంతోషము, సమృద్ధిని దయచేయమని మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే కనుక షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ టు ఆల్. షాలం టు ఆల్.